వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. సర్వరోగ నివారణ లాగా దావోస్ పర్యటనలు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రిప్రజెంటేషను, దాని ద్వారా వచ్చే ఎఫ్డిఐలు, ఇది ఒక సర్వరోగ నివారణ లాగా ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకోరు. 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశం నుంచి కూడా కొన్ని రాష్ట్రాల నుంచి మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ రాష్ట్రాలను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. తద్వారా అక్కడున్న ఇంటర్నేషనల్ బిజినెస్కి సంబంధించిన అంశాలని వాళ్ళ రాష్ట్రాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లో కొన్ని సక్సెస్ అవుతుంటాయి, చాలా వరకు ఫెయిల్ అవుతుంటాయి అన్న విశ్లేషణ మనకు వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు దావోస్ పర్యటనకు సంబంధించి ఎక్కడ లేని ఎలివేషన్లు ఇస్తున్నారు. కానీ ఫైనల్గా చూస్తే మాత్రం గత 2-3 సంవత్సరాలుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళి వీళ్ళు చేసుకొచ్చిన ఒప్పందాలు, వీళ్ళు రాసుకొచ్చిన కాంట్రాక్ట్లు, వీళ్ళు తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ కూడా భారతదేశానికి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లే. ఇక్కడి నుంచి ఫ్లైట్లు వేసుకొని వెళ్ళి కాస్ట్లీ రూములను అక్కడ బుక్ చేసుకొని స్టార్ హోటళ్లలో బస చేసి ఫైనల్గా అగ్రిమెంట్లు మాత్రం ఈ రాష్ట్రంలోనే ఇక్కడే రాసుకున్న అగ్రిమెంట్లు, ఇక్కడే తీసుకున్న ప్రింటౌట్ల మీద అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టుకొని వస్తున్నారు అన్నది ఒక ఆరోపణ ఎప్పటికప్పుడు మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఇది సరిపోదు అన్నట్టు మరో కొత్త అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదేంటంటే రాష్ట్రాల సీఎంలు కాదు వీళ్ళిద్దరూ ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ లాగా మారిపోయారు. ఆ ఎస్డి బర్మన్, ఆర్డి బర్మన్ అంటే ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా చూస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ వెళ్ళి చేస్తున్నది ఏంటి, అసలు చేయాల్సిందేంటి, పెట్టుబడులు రావాలంటే ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వీళ్ళు చేస్తున్నది ఏంటి, ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగానే ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు దావోస్ టూర్ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించి మనం చూద్దాం. అసలు దావోస్ టూర్ అంటే ఏంటి అంటే చాలామందికి తెలుసు. స్విట్జర్లాండ్లోని దావోస్ టౌన్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఈ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఆర్థిక సమ్మిట్ను ఈ దావోస్ పర్యటనకు సంబంధించిన దావోస్ ఎకనామిక్ ఫోరం అని చెప్తూ ఉంటారు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. దీనికి దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి కొద్దిమంది, పెట్టుబడులు పెట్టడానికి మరికొద్దిమంది, వీటన్నిటిని ఆర్గనైజ్ చేయడానికి మరికొద్దిమంది అందరూ కూడా అక్కడ ఒక చోట చేరి వాళ్ళకి సంబంధించిన కంపెనీలు ఏంటి, ఆ కంపెనీలకు సంబంధించిన అంశాలు ఏంటి, వాళ్ళు చూస్తున్నది ఏంటి, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది ఓవైపు ఇండస్ట్రియలిస్టులు చెప్తూ ఉంటే, మన ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో, మన దేశంలో మన దగ్గర ఉన్న అవకాశాలు ఏంటి, ఇక్కడ ఉన్న వనరులు ఏంటి, అవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి కల్పిస్తున్న ప్రత్యేక ఆఫర్లు ఏంటి, లేదా వాళ్ళు ఇక్కడ తీసుకొని వస్తే వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ప్రజెంట్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, వాళ్ళకి సంబంధించిన కీలకమైన నేతలు, ముఖ్యంగా ముఖ్యమంత్రులు, సంబంధించిన మంత్రులు, అంటే ఎగ్జాంపుల్ ఐటీ శాఖ మంత్రులు, ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు, ఇలాంటి వాళ్ళు, ఆ శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళందరినీ తీసుకొని సిఎస్తో కలిపి అక్కడ వెళ్తూ ఉంటారు. ఇది యూజువల్గా జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి చూస్తే మాత్రము ఈ రెండు ముఖ్యమంత్రులు, అంటే ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్కి ఈసారి హాజరుగా అవుతున్నారు. ఈ టూర్కు ముఖ్య ఉద్దేశాలు చూస్తే మాత్రం ఆర్థిక పెరుగుదల, పెట్టుబడుల ఆకర్షణ, అలాగే అంతర్జాతీయ సంబంధాలు పెంపొందించుకోవడము, వాటన్నిటిని సెక్యూర్ చేసుకోవడం అనేది మెయిన్ రీజన్. జనవరి 20 తారీఖు నుంచి 24 తారీఖు వరకు జరిగే ఈ దాంట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న పొలిటీషియన్స్ కానివ్వండి, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, ఎకనామిక్ సంబంధించిన అంటే ఆర్థిక నిపుణులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఈ సభ్యత్వం చేసుకునే ఒక ప్లాట్ఫామ్ లాగా దాన్ని మేము చూస్తుంటాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది ఆర్థిక అవసరాలు, అవకాశాలు పెంపొందించుకోవడానికి, మెరుగుపరచుకోవడానికి, వాటిని భారతదేశానికి మన రాష్ట్రాలు తీసుకొచ్చేందుకు ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్గా చూస్తుంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన దాంట్లో పాల్గొనే రాష్ట్రాలు ఏవే ఉన్నాయంటే యూజువల్లీ మహారాష్ట్ర, గుజరాత్ లాంటి దానివి అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు వాళ్ళు అందులో నుంచి ఇన్వెస్ట్మెంట్గా తీసుకొచ్చారని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత చాలా రాష్ట్రాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారము ఏపీ దాదాపుగా 2024 అంచనా ప్రకారం చూస్తే $220 బిలియన్ సంబంధించిన జీడిపిని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం $190 బిలియన్ సంబంధించిన వాటిని తీసుకొస్తున్నారు. దాని ద్వారా 5-10% జీడిపి పెరుగుతుంది అనే ఒక అంచనాతో, ఆలోచనతో, ఆశయాలతో అక్కడికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 ప్రకారము దాదాపుగా 2,500 పైగా కంపెనీలు పాల్గొన్నాయి. అధికారికంగా ఈ టూర్ రాష్ట్రాల అభివృద్ధికి, గ్లోబల్ ఇన్వెస్టర్లతో ఒక డిస్కషన్కి ఉపయోగపడేది కాబట్టి వీటన్నింటినీ కూడా చూస్తుంటారు. అదే నేపథ్యంలో ఈ ఖర్చులు ప్రజా డబ్బులు ఉపయోగించడం ద్వారా జరుగుతుంది కాబట్టి అది వివాదాస్పదంగా కూడా మారే అవకాశం ఉంటుంది.
సో మొత్తానికి మనకు టార్గెట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఈ నేపథ్యంలో సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం. ఈ ఆప్షన్తో అక్కడికి వెళ్ళే ఈ ముఖ్యమంత్రులు అక్కడ చేయాల్సింది ఏంటి, ప్రస్తుతం చేస్తున్నది ఏంటి, దీనికి సంబంధించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా 2 రాష్ట్రాలు మనం సపరేట్గా చేద్దాము. ఇవాళ అంటే 2026కు సంబంధించిన అంశాన్ని మనం చూస్తే ఇప్పుడే మనం చూస్తున్నాము లారియల్కి సంబంధించిన అంటే ప్రపంచంలోనే అతిపెద్ద బ్యూటీ కంపెనీకి సంబంధించిన టెక్ ఫామ్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి అక్కడ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ విజన్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడానికి దాన్ని అక్కడ ప్రజెంట్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్గా మెగాస్టార్గా భావించే చిరంజీవిని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రోగ్రాంలో ఆయన్ని పార్టిసిపేట్ చేసేలాగా చేశారు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే జనాలకు తెలియదు, కానీ రాజమౌళి పుణ్యమా అని, ప్రభాస్ చరిష్మా అని, లేదా మొన్న వచ్చిన అల్లు అర్జున్కి సంబంధించిన ఈ అంశాలన్నింటినీ మనం చూసినప్పుడు తెలుగు సినిమాని, తెలుగు సినిమాలో ఉన్న ఆర్టిస్టులను కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తుపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నము రేవంత్ రెడ్డి చేశారని ఇక్కడ చెప్పాలి. నిజంగానే చిరంజీవి వెళ్తే పెట్టుబడులు వచ్చేస్తాయంటే ఖచ్చితంగా రావు, కానీ ఒక ప్రయత్నం చేస్తున్నామన్న దానికి ఆ ఎఫర్ట్స్ అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇంటర్నేషనల్ కంపెనీ లారియల్తో సంతకాలు పెట్టుకొని ఇప్పుడు ఆ సీఈఓ కూడా ఇప్పుడే అఫీషియల్గా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఏంటి అంటే భారతదేశానికి సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీతో అక్కడికి వెళ్ళి ఒక ఒప్పందం చేసుకున్నట్టు దాని ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. 93,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు, 1,00,000 ఉద్యోగాలు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నిజంగానే 1,00,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందా లేదన్న విషయాన్ని కూడా తెలియకుండా దానికి ఎలివేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇక 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చేయాల్సింది ఏమిటి అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని 2 రాష్ట్రాలకు రాష్ట్రానికి ఒక విధమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని యూఎస్పీస్ ఉన్నాయి. వాటిని ప్రపంచానికి చెప్పడము, అక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు చెప్పడము. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ ఎక్స్పోర్ట్ కంపెనీగా, ఐటీ ఎక్స్పోర్ట్కు సంబంధించిన సెంటర్గా హైదరాబాద్ మనకు కనిపిస్తోంది. భారతదేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాదు వాతావరణ పరంగా ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళైనా ఇక్కడ జీవించడానికి అవకాశం ఉన్న లాంటి ఒక వాతావరణం ఉంది ఇక్కడ. హైదరాబాద్ ఇప్పటికే వేలాది కిలోమీటర్ల రేడియస్లో ఇప్పటికే ఎక్స్పాండ్ అయింది, ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ ఉంది. దాని తగ్గట్టుగా ఇప్పటికే ఓఆర్ఆర్ మనకు ఉంది, RRRకి సంబంధించిన అంశాలు జరుగుతున్నాయి, కొత్తగా ఒక సిటీ కట్టబోతున్నారు. ఇలాంటి అంశాలని కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే సెకండ్ గ్రేడ్కి సంబంధించిన అంటే టైర్ 2 సిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కూడా ప్రజెంటేషన్ చేయడానికి, అక్కడ కూడా కొత్తగా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉందన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన ఐటీకి సంబంధించిన అవకాశాలు, అతిపెద్ద కోస్టల్ ఏరియా గుజరాత్ తర్వాత ఉన్న అంశంలో ఆ మెరైన్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, దానికి సంబంధించిన అంశాలను మనం చెప్పొచ్చు. అంతేకాకుండా పరిశ్రమల్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్న ఎన్నో ప్రాంతాలు, సోలార్ ఎనర్జీ కానివ్వండి, ఇలాంటి ఎనర్జీ, విండ్ ఎనర్జీ లాంటి దానికి అనంతపురం, కర్నూలు జిల్లాలు, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలనుకుంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాలు. కోస్టల్కి సంబంధించి చూసినప్పుడు లాంగెస్ట్ కోస్టల్ ఏరియా. అలా కాకుండా ఇంకేమైనా చేయాలనుకున్నప్పుడు ఎక్కడెక్కడ మనకు అవకాశాన్ని వీటన్నింటినీ ప్రజెంట్ చేయాలి. కానీ వీళ్ళు చేస్తున్నది ఏంటి? ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవే ఆరోపణలు అక్కడ కూడా చేస్తున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది, రాష్ట్రం ఏమవుతుంది అనే దానికన్నా ఎక్కువ విపక్షాల పైన ఉన్న అంశాలపైన ఎక్కువ డిస్కషన్లు చేస్తున్నారు. మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చినా, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో మాట్లాడినా వీళ్ళు చేస్తున్నది ఏంటి అంటే ఓవరాల్గా వాళ్ళ సెషన్స్లో 50% పైగా విపక్షాలని నిందించడము, విపక్షాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడము, విపక్షాలు పెట్టుబడిదారులనో లేకపోతే అక్కడికి వస్తున్న ఇన్వెస్టర్లనో ఎల్లగొడుతున్నారన్న విషయాన్ని చెప్పడము, గత ప్రభుత్వ హయాంలో ఒక రకంగా విధ్వంస పాలన జరిగిందనే విషయాన్ని అక్కడ చెప్పే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చెప్పడం ద్వారా ఏం చేస్తున్నారంటే వచ్చే ఇన్వెస్టర్లకి ఒక హింట్ ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనవరి 20వ తారీఖున ఒక సెషన్ జరిగితే ట్రాన్స్క్రిప్ట్లో దానికి సంబంధించి చూస్తే వైసీపీకి సంబంధించిన వైఫల్యాల గురించి అక్కడ మాట్లాడుతున్నారు. కొలాబరేటివ్ థీమ్ గురించి మాట్లాడకుండా అక్కడికి వెళ్ళి చేసిన మాటలు ఏంటి అంటే వైసీపీకి సంబంధించిన అంశాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా అక్కడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వము లేదా ఇక్కడున్న పొలిటికల్ కంపల్షన్స్, పొలిటికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అక్కడ చెప్పడం ద్వారా ఇన్వెస్ట్మెంటర్లు ఏవైతే ఉన్నారో ఇన్వెస్టర్లు దాదాపుగా అలాంటి ప్రసంగాలు విన్న తర్వాత 30% ఇన్వెస్టర్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనేది మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దీనికి ఏమీ
మినహాయింపు ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కూడా చేస్తుంది ఏంటంటే అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని విమర్శించడము, కేసీఆర్ సంబంధించిన పరిపాలన విషయాల గురించి అక్కడ విమర్శలు చేయడము, మేము వచ్చిన తర్వాత బాగా ఉందని చెప్పేదాంతో గత పరిస్థితుల్లో బాలేదు అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీటిని చూసినప్పుడు 2023 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే ప్రకారం మనం గమనిస్తే ఎక్కడైతే రాజకీయ వివాదాలు ఉన్న సెషన్స్ ఉన్నాయో వాటిల్లో ఆసక్తి 30% తగ్గిపోతుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాలకు ఆశించినంత స్థాయిలో ఎంఓయూలు కానివ్వండి అవి గ్రౌండ్ అవ్వడం కానీ జరగట్లేదు. ఎందుకంటే దాదాపుగా 20,000 కోట్లు ఎప్పుడు ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తే 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లకు మాత్రమే అవి వస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సో వీళ్ళు చేయాల్సింది, వీళ్ళు చేస్తుంది ఏంటి అంటే ఏదైతే చేయకూడదు ఆ పని చేస్తున్నారు, ఏదైతే చేయాలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని. ఇక థర్డ్ క్వశ్చన్ చూద్దాం మనం. ముఖ్యమంత్రుల టూర్పై విపక్షాలు ఎందుకు పెద్ద విరుస్తున్నాయన్న పాయింట్. వెళుతున్నప్పుడు ఆహా ఓహో అని వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ వెళ్ళి చేస్తున్న పనులు ముఖ్యంగా విపక్షాలను విమర్శించే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను అక్కడ ఎత్తి చూపే క్రమంలో డిస్కరేజ్మెంట్ చేస్తూ ఆ వెళ్లేందుకు పెట్టే ఖర్చులు, వెళ్తున్న మనుషులు, వాళ్ళ చుట్టూ జరుగుతున్న పరిణామాలు, వాటి వివాదాలు, వీటన్నిటి నేపథ్యంలో సొంత రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు అంత దూరం వెళ్ళి సంతకాలు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఇంటర్నేషనల్ ఎఫ్డిఐలను ఆకర్షించడానికి పోయి మన డబ్బుల్ని మనకే తెచ్చుకుంటున్నారు అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఇక ఖర్చులు, వాటికి సంబంధించిన పారదర్శకత, ఎందుకు ఏ ఖర్చు పెట్టామో ఆ ఖర్చు వల్ల మనకు వచ్చిన లాభం ఏంటని చెప్పడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందడం కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. వీటినే ఇప్పుడు విపక్షాలు టార్గెట్గా చేసుకుంటున్నాయి. వాళ్ళ హయాంలో వచ్చిన పెట్టుబడులు, వాటిలో గ్రౌండ్ అయిన అంశాలు, వాటి గురించి మాట్లాడుకుంటూనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు వెళ్ళిన రాజకీయ పార్టీలు లేదా ఇప్పుడున్న ప్రభుత్వాలు వాటిలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యాయనే విషయం కూడా చెప్తాయి. మనందరికీ తెలిసిన అంశమే, ఖచ్చితంగా రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. మీరు వెళ్ళి ఏదైతే చేశారో దాన్ని గ్రేట్ అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, లేదా దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు. పెట్టే ఖర్చులో బొక్కలు వెతుకుతారు, అక్కడ చేస్తున్న ప్రసంగాల్లో తప్పులు వెతుకుతారు. ఫైనల్గా చూస్తే మాత్రం వెళ్ళిన టూర్ ఫెయిల్ అయింది, ఆ టూర్ వల్ల వచ్చిన లాభం ఏంటి లేదు అనే విషయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఖచ్చితంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో డబ్బు వృధా చేసేందుకు చేస్తున్న ఒక ప్రయత్నంగాను, డబ్బు వృధా చేసేందుకు ఎన్నుకున్న ఒక అవకాశంగాను భావించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు చేయాల్సిందేంటి, చేస్తున్నదేంటి, ఇది మనకు కనిపిస్తుంది.